హైడ్రా చైర్మన్గా సీఎం 12 మందితో గవర్నింగ్ బాడీ. ఈ అసెంబ్లీ సెషన్లోనే స్కిల్ వర్సిటీ బిల్లు అంటే చూస్తా ఉన్నాం. ప్రీ స్కూల్స్గా అంగన్వాడీలో అక్కడే 3వ తరగతి వరకు బోధన. సీఎం రేవంత్ అదనంగా మరో టీచర్ నియామకం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్. స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ స్టూడెంట్స్కి. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. విధాన పత్రం రూపొందించండి. విద్యావేత్తలతో భేటీ. నాకు తెలిసే కాదు, నేను రిక్వెస్ట్ చేసేది కూడా ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఈ దేశ ప్రజలకి అన్ని విషయాలు అవసరం అంటే అన్నిట్లో ఫ్రీ అవసరం లేదు, కానీ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి మేజర్ రెండే అంశాలు. విద్య వైద్యం ఎప్పుడైతే అందుబాటు ధరల్లో, నిజంగా విద్యా వైద్యాన్ని మనం కొంటున్నాం. చదువుకోవాలి కానీ మనం చదువుకుంటున్నాం. విద్యతో పాటు హెల్త్ కూడా అలాగే అయిపోయింది. విద్యా వైద్యం ఈ రెండు గనక అందుబాటు ధరల్లో ప్లస్ ఫ్రీగా గనక అందించగలిగితే ఆ ప్రభుత్వాలు కానీ ఆ నాయకులు కానీ ప్రజల గుండెల్లో సుస్థిరంగా చిరకాలం ఉండిపోతారు. రేవంత్ అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని పాజిటివ్ వైపుగా, అంటే అప్పులని కాస్తైనా తగ్గించగలిగేటువంటి స్థాయికి వచ్చి విద్యా వైద్యం పైన చాలా ప్రాపర్ దృష్టి పెట్టి ఇవి తక్కువ బడ్జెట్లోనైనా లేదంటే అట్లీస్ట్ ఫ్రీగానైనా ప్రజలకు అందుబాటులో చేయగలిగితే రేవంత్ చిరకాలంగా ప్రజల గుండెల్లో ఉండిపోతారు అనే దానికి నిదర్శనంగా అడుగులైతే పడతా ఉన్నాయి. బట్ ఆయన ఎలా చేస్తాడో చూడాలి. అంగన్వాడీలను ప్రీ స్కూల్గా మార్చి వాటిలో 3వ తరగతి వరకు బోధన అందించేలా తీర్చిదిద్దాలనేటువంటి యోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళలా మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు శుక్రవారం సెక్రటేరియట్లో విద్యావేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పిఎల్ విశ్వేశ్వరరావు, శాంతా సిన్హా, అల్దాస్ జానయ్య, పద్మజా షా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పాల్గొన్నారు. అబ్బా, ఎన్ని రోజులకు కనబడ్డాడు ఈ పేరు మనిషి. బట్ ఆకునూరి మురళి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులో చాలా పెద్ద కీలకమైనటువంటి వ్యక్తిగా ఆకునూరి మురళి మనం కొనియాడవచ్చు. ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళంతా విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో బలోపేతానికి త్వరలోనే విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యావేత్తలు ఇచ్చే సలహాలు సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. యూనివర్సిటీల్లో వీసీలు, సిబ్బంది నియామకం. అంగన్వాడీల్లో సరైన సవలతులు లేవని, అంగన్వాడీ కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండట్లేదని సీఎం రేవంత్ దృష్టికి ప్రొఫెసర్లు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం అంగన్వాడీలను ప్రీ స్కూల్స్గా మార్చి విద్యా బోధన కోసం వాలంటీర్లను నియమించాలని యోచిస్తున్నాం. వాలంటీర్లకు అవసరమైన శిక్షణ అందజేస్తాం. ప్రీ స్కూల్స్లోనే 3వ తరగతి వరకు బోధన అందేలా చూస్తాం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆయా స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాలనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. 10 ఏళ్లుగా యూనివర్సిటీలో బోధన సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని సీఎం దృష్టికి ప్రొఫెసర్లు తీసుకెళ్లారు. అది వాస్తవం, రోజు చెప్తూనే ఉన్నాం. నేను బట్టి గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నాకు ఆనందం అనిపిస్తుంది ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అని అంటే. రైట్. హవెవర్ రేవంత్ రెడ్డిని ఒక్కో విషయంలో మాత్రం మెచ్చుకుంటా ఉన్నా. స్కూల్స్ విషయంలో ఆయన దృష్టి ఇంతకంటే చాలా సీరియస్గా పెట్టి నిజంగానే స్కూళ్ళు అందుబాటులోకి పేద ప్రజలకు ఉండేలాగా చేయగలిగితే మాత్రం రేవంత్ రెడ్డిని ఈ ప్రజానీకం, ఈ తెలంగాణ సమాజం నెత్తి మీద పెట్టుకుంటుంది. గత 10 ఏళ్లుగా యూనివర్సిటీలు, కేంద్ర వర్సిటీలు ప్లస్ స్కూళ్ళ వ్యవస్థని ఎంత ఆగం చేయకూడదు అంత ఆగం చేసిండు కేసీఆర్. ఇప్పటికీ కేసీఆర్ని తిడతారా అంటే తిడతామబ్బా. ఎందుకంటే భవిష్యత్తు లేకుండా చేసిండు రాష్ట్రానికి. మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పునాదులు గట్టిగా ఉంటేనే, చాలామందికి తెలుసు ఈ విషయం, అర్థం చేసుకోండి, పునాది గట్టి చేసుకుంటేనే మనం కట్టుకునే ఇల్లు గట్టిగా ఉంటుంది. అలాంటి పునాదులనే షేక్ చేసి అలాంటి పునాదుల మీదనే దెబ్బ కొట్టిండు కేసీఆర్, ఆయన ప్రభుత్వం. అందుకే ఈ రోజుకి కేసీఆర్ని తిడతాం. ఎందుకు అని అంటే కేసీఆర్ ఆ పునాదుల యొక్క వ్యవస్థని, ఆ పునాదులన్నిటిని నిర్వీర్యం చేసిండు. మళ్ళా పునాదుల నుంచి చాలా ప్రాపర్గా ఈ రాష్ట్రాన్ని కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకంటే సింపుల్ భాషలో ఎవరు చెప్పరు. మా సీనియర్ అయితే బండగేసి కొడతాడు కేసీఆర్ని, అవగట్లా చెప్తాడు. హైడ్రా చైర్మన్గా సీఎం 12 మందితో గవర్నింగ్ బాడీ. ఈ అసెంబ్లీ సెషన్లోనే స్కిల్ వర్సిటీ బిల్లు అంటే చూస్తా ఉన్నాం. ప్రీ స్కూల్స్గా అంగన్వాడీలో అక్కడే 3వ తరగతి వరకు బోధన. సీఎం రేవంత్ అదనంగా మరో టీచర్ నియామకం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్. స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ స్టూడెంట్స్కి. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. విధాన పత్రం రూపొందించండి. విద్యావేత్తలతో భేటీ.
నాకు తెలిసే కాదు, నేను రిక్వెస్ట్ చేసేది కూడా ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఈ దేశ ప్రజలకి అన్ని విషయాలు అవసరం అంటే అన్నిట్లో ఫ్రీ అవసరం లేదు, కానీ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి మేజర్ రెండు అంశాలు. విద్య వైద్యం ఎప్పుడైతే అందుబాటు ధరల్లో, నిజంగా విద్యా వైద్యాన్ని మనం కొంటున్నాం, చదువుకోవాలి కానీ మనం చదువుకుంటున్నాం. విద్యతో పాటు హెల్త్ కూడా అలాగే అయిపోయింది. విద్యా వైద్యం ఈ రెండు గనక అందుబాటు ధరల్లో ప్లస్ ఫ్రీగా గనక అందించగలిగితే ఆ ప్రభుత్వాలు కానీ ఆ నాయకులు కానీ ప్రజల గుండెల్లో సుస్థిరంగా చిరకాలం ఉండిపోతారు. రేవంత్ అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని పాజిటివ్ వైపుగా, అంటే అప్పులని కాస్తైనా తగ్గించగలిగేటువంటి స్థాయికి వచ్చి విద్యా వైద్యం పైన చాలా ప్రాపర్ దృష్టి పెట్టి ఇవి తక్కువ బడ్జెట్లోనైనా లేదంటే అట్లీస్ట్ ఫ్రీగానైనా ప్రజలకు అందుబాటులో చేయగలిగితే రేవంత్ చిరకాలంగా ప్రజల గుండెల్లో ఉండిపోతారు అనే దానికి నిదర్శనంగా అడుగులైతే పడతా ఉన్నాయి. బట్ ఆయన ఎలా చేస్తారో చూడాలి. అంగన్వాడీలను ప్రీ స్కూల్గా మార్చి వాటిలో 3వ తరగతి వరకు బోధన అందించేలా తీర్చిదిద్దాలనేటువంటి యోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళలా మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు శుక్రవారం సెక్రటేరియట్లో విద్యావేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పిఎల్ విశ్వేశ్వరరావు, శాంతా సిన్హా, అల్దాస్ జానయ్య, పద్మజా షా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పాల్గొన్నారు. అబ్బా, ఎన్ని రోజులకు కనబడ్డాడు ఈ పేరు మనిషి. బట్ ఆకునూరి మురళి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులో చాలా పెద్ద కీలకమైనటువంటి వ్యక్తిగా ఆకునూరి మురళి మనం కొనియాడవచ్చు. ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళంతా విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో బలోపేతానికి త్వరలోనే విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యావేత్తలు ఇచ్చే సలహాలు సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. యూనివర్సిటీల్లో వీసీలు, సిబ్బంది నియామకం, అంగన్వాడీల్లో సరైన సవలతులు లేవని, అంగన్వాడీ కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండట్లేదని సీఎం రేవంత్ దృష్టికి ప్రొఫెసర్లు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం అంగన్వాడీలను ప్రీ స్కూల్స్గా మార్చి విద్యా బోధన కోసం వాలంటీర్లను నియమించాలని యోచిస్తున్నాం. వాలంటీర్లకు అవసరమైన శిక్షణ అందజేస్తాం. ప్రీ స్కూల్స్లోనే 3వ తరగతి వరకు బోధన అందేలా చూస్తాం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆయా స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాలనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. 10 ఏళ్లుగా యూనివర్సిటీలో బోధన సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని సీఎం దృష్టికి ప్రొఫెసర్లు తీసుకెళ్లారు. అది వాస్తవం, రోజు చెప్తూనే ఉన్నాం. నేను బట్టి గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నాకు ఆనందం అనిపిస్తుంది ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అన్న